సిల్వాసా రోడ్లో ఇండియన్ ఆయిల్ అవుట్లెట్లో కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి E85 ఫ్యూయల్ డిస్పెన్సింగ్ స్టేషన్ను ప్రారంభించారు. E85 అంటే 85% ఎథనాల్, 15% పెట్రోల్ మిశ్రమం. దీని ధర ఢిల్లీలో లీటరుకు 82.12గా నిర్ణయించారు. అదే సమయంలో అక్కడ సాధారణ E20 పెట్రోల్ ధర 102.12గా ఉంది. అంటే లీటరుకు 20 రూపాయలు తక్కువ. కేంద్రం ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యం దిగుమతి క్రూడ్ ఆయిల్పై ఆధారాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, దేశీయ ఎథనాల్ వినియోగాన్ని పెంచడం. అయితే ఈ ఫ్యూయల్ను సాధారణ పెట్రోల్ వాహనాల్లో నేరుగా వాడటం కుదరదు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ మాత్రమే E85కి సరిపోతాయి. మారుతి వ్యాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, HF డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి వాహనాలు E85కి అనుకూలంగా వస్తున్నాయి. హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు జూలై 2026 నుండి ఢిల్లీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో అమ్మకానికి రానున్నాయి. మొదటి దశల్లో ఢిల్లీ NCR, ముంబై, పుణె, నాగ్పూర్ కారిడార్లో 50 నుంచి 100 E85 బంకులు ఏర్పాటు చేయాలనే ప్లాన్ ఉంది. ఏడాది చివరికి 500 స్టేషన్లు, 2027 చివరికి 5000 స్టేషన్ల లక్ష్యం పెట్టుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. E85 ధర తక్కువైనా ఎథనాల్లో ఎనర్జీ డెన్సిటీ పెట్రోల్ కంటే తక్కువ. అందువల్ల మైలేజ్ 25 నుంచి 35% వరకు తగ్గే అవకాశం ఉందని ఆటో నిపుణులు చెబుతున్నారు. అంటే ధర తక్కువైనా మైలేజ్ తగ్గితే వాహనదారుడికి నిజంగా ఎంత సేవింగ్ వస్తుందనేది వాహనం, ప్రాణం, వినియోగంపై ఆధారపడి ఉంటుంది. మొత్తానికి E85 ఫ్యూయల్ లాంచ్ భారత్ ఎనర్జీ రంగంలో పెద్ద అడుగు. రైతుల నుంచి తయారయ్యే ఎథనాల్కు డిమాండ్ పెరుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది, విదేశీ ఆయిల్ దిగుమతులపై భారం తగ్గుతుంది. కానీ ఈ ప్రయోజనం అందరికీ రావాలంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఎక్కువగా రావాలి. E85 బంకులు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావాలి.